నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించడం సంతోషకరంగా ఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. బనకచెర్లపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. పరిగి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఖాళీ బిందెలతో ముట్టడించిన బర్కత్పల్లి ప్రజలు. తాగునీటి సమస్య తీర్చాలని ఆందోళన. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కర్నూలు నగరం లక్ష్మీనగర్ లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరం సిబిఏ ట్రస్ట్ 2013 సంవత్సరంలో చట్టబద్ధంగా ఏర్పాటైందని పాలక మండలి సభ్యులు తెలిపారు. ఇందులో 5 పాలక మండలి సభ్యులు ఉన్నారని, ప్రార్థనా మందిరం స్థిరాచరాస్తులను పరిరక్షించడము పాలక మండలి బాధ్యత అని సిబిఏ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరానికి చైర్మన్ గా ఉన్న కోటేశ్వరరావు పాలక మండలి సభ్యుల మధ్య తగాదాలు పెడుతూ వివాదాలు సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. దీంతో వాచ్మెన్ కోటేశ్వరరావుని ప్రార్థనా మందిరం నుండి తొలగించినట్లు తెలిపారు. వాచ్మెన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రార్థనా మందిరంలో ఉన్న నివాస గృహం ఖాళీ చేసి వెళ్లిపోవాలని పాలక మండలి సభ్యులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రార్థనా మందిరం స్థిరాచరాస్తులను పరిరక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి ట్రస్ట్ మెంబర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలో గత 4-5 నెలల నుంచి సంఘంలో సంఘ పెద్దలు పరిచారకులు కలిసి మేమే మీ ట్రస్ట్కి ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రాపర్టీకి అధికారులమంతా మేమే అని గత 20 వారాల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు. కానుకల కోసం మేము వస్తే ట్రస్ట్ మెంబర్స్ పైన దాడి చేస్తున్నారు. ట్రస్ట్ మెంబర్ అయిన నా పైననే కళ్ళల్లో కారం వేసి కొట్టినారు. అదేవిధంగా ట్రస్ట్ ఆఫీస్కి తాళాలు వేసినారు. గత 4 నెలల నుంచి నోటీసులు పంపించిన, కంప్లైంట్లు పెట్టినా ఎటువంటి రిప్లై లేదు. అదేవిధంగా ఈ తాళాలు వేయుటకు మెయిన్ రీజన్ ఏమంటే వాచ్మెన్గా ఉన్న కోటేశు వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ సహకారంతో వాచ్మెన్ని ఈ దినము చర్చి నుంచి తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకేనా. నేను శ్రీ కృష్ణయ్య alias జి ప్రభుదాసు, ఈ చర్చి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ చర్చి 2013లో మరి చర్చి ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబడ్డది. ఆ ట్రస్ట్లో మరి కొంతమంది తమ సొంత కార్యాలయాన్ని బట్టి రాజీనామా చేశారు. తదుపరి కొన్ని పోస్టులు ఖాళీ అవ్వగా అందులో నేను కూడా నన్ను చైర్మన్గా ఏర్పాటు చేశారు, ఎన్నుకోబడ్డాను. గత 3 సంవత్సరాల నుంచి చైర్మన్గా కొనసాగుతున్నాను. చర్చిలో మరి కొనసాగుతున్న సమయంలో కొందరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ లోపలికి దూరి కానుకలు తీసుకుపోవటము, గత 18 నెలల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు. ట్రస్ట్ ఆఫీస్కు మాకు తెలవకుండానే అన్ఆథరైజ్డ్ పర్సన్లు పెద్దలమంటూ పరిచారకులమంటూ ఇష్టానుసారముగా గేట్లకు తాళాలు వేసి మరి పైన ట్రస్ట్ ఆఫీస్ ఉన్న బోర్డు కూడా తొలగించారు. మరి ఇదంతా సొంత తాళాలు వేసుకున్నారు మాకు తెలియకుండానే. కింద ఉన్న వాచ్మెన్ కోటేష్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, కానీ ఆ విషయం మాకు వాళ్ళు తెలియపరచలేదు. వాచ్మెన్కి తెలియకుండా ఏది కూడా జరగదు. గత 4 మాసాల నుంచి అబ్బాయికి ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పినా కూడా మరి ఏమి లెక్క చేయకుండానే అట్లనే ఉన్నాడు. మరి మాకు ఎంతో చరిత్ర కలిగిన కర్నూలు జిల్లా నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడం సంతోషకరంగా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీసీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాలెం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు నుంచి వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ఉన్నాయని, ఏపీ రాజధానికి విమాన సర్వీస్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతానికి 3 రోజుల సర్వీస్ నడుపుతామని, రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా సర్వీస్ నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
తన వాగ్దానాల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్, తన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీఆర్ఎస్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారని, అందులో భాగంగానే కడవచెర్ల పోలవరం అనుసంధాన ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండింటి మధ్య వివాదాన్ని పెంచి పెద్ద చేసి పెద్దన్న పాత్ర నిర్వహించి లబ్ధి పొందుదామని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు పాలక ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ఎత్తుగడలను అర్థం చేసుకోవాలని, ఉద్రేకాలకు గురి కాకుండా సమన్వయంతో మెలగాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒక రాజకీయ ధరణ జరుగుతుంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, కూతుల యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇటు పెట్టండి, సైడ్ పెట్టి యుద్ధం జరుగుతూ ఉంది. దీని పట్ల సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఈ 2 పార్టీలు ఒకరేమో తమ వాగ్దానాల నుంచి అమలు చేయలేనటువంటి ఒక వైఫల్యం నుంచి, రాష్ట్రంలో ప్రజల సమస్యలని పరిష్కరించలేనటువంటి పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా టెలిఫోన్ ట్యాప్ కుంభకోణం, అదేవిధంగా ఈ బీసీ ఘోష్ కమిషను దాని సంబంధించినటువంటి వివాదము, లేకపోతే కుంభకోణం, లేకపోతే ఇంకొక అలాంటి ఆరోపణల నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ బనకచెర్ల వివాదాన్ని చాలా పెద్ద. వికారాబాద్ జిల్లా పరిగి బత్కర్పల్లిలో ఎంపీడీఓ కార్యాలయాన్ని స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో ముట్టడించారు. 15 రోజులుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదంటూ బర్కత్పల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన మహిళలు, కొందరు యువకులు పరిగి వికారాబాద్ బర్కత్పల్లి గేటు వద్ద ఉదయం రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి పరిగి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం, ఒక్క ట్యాంకర్ కు 500 రూపాయల చొప్పున చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ కోరినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కరించేంత వరకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వదిలి వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. సార్ మాకు నీళ్ళు రాక ఈడికి 15 రోజులకు ఎక్కువ అవుతున్నది. మా సమస్యలు ఎవ్వరు మా పెద్ద మనుషులు పట్టించుకోవటలేరు, మా ఊళ్ళు ఎవరు పట్టించుకోవటలేరు. మేము నీళ్ళతోని నరకం చూస్తున్నాం. మా పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, బయటకోనికే లేవు, బాత్రూంలో నీళ్ళు లేవు, తాగటానికి కూడా నీళ్ళు లేవు. మొఖాలు గడవకుండా వచ్చినాం ఇప్పుడు నీళ్ళ పరిస్థితికి. మేము నీళ్ళు అడిగితే గొడవలు పెట్టుకుంటున్నారు, ఈడుస్తామంటారు, ఇడవరు. మేము ఊళ్ళో పోయి బోరు కాడిపోతే కూడా గొడవలే అవుతున్నాయి. మాకు ఈ సమస్య ఏడుకోతే తీరుతుందని ఇక్కడికొచ్చినాం సార్. మేము 15 రోజుల సంది నీళ్ళు వస్తలేవు సార్. మాకు నీళ్ళు లేక మేము ఎంతగానో పనులున్న దినం. మా దగ్గర నీళ్ళు లేవు, నీళ్ళతో మస్తు ప్రాబ్లం ఉన్నది. పిల్లలు బాత్రూమ్ కోతారు, పెద్దోళ్ళు బాత్రూంలో కోతారు. ఏమన్నా నీళ్ళు సమస్య అడిగేటాకల్లా మాత్రం చిన్న చిన్నోళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తుంది. మళ్ళా నీళ్ళు కావాలంటే ట్యాంకర్ పెట్టించుకోవాలంటే ట్యాంకర్కు 500 ఇచ్చినాక నీళ్ళు పోయేది. 500 సెక్రటరీ మేడం 500 ఇయ్యి నీళ్ళు ట్యాంకర్ పెడతామంట అని చెప్తుంది. ట్యాంకర్ పెట్టినా కానీ మాకు సమస్య తీరుతలేవు. మాకు నీళ్ళతో మస్తు ప్రాబ్లం ఉంది సార్. మిషన్ భగీరథ నీళ్ళు కూడా వస్తలేవు సార్. మాకు మస్తు ప్రాబ్లం ఉన్నది. మాకు చిన్న చిన్న. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 9వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా అమలు చేస్తున్న సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో జూలై 1 నుంచి సఫారీ వాహనాల సేవలు నిలిపివేస్తున్నట్లు డిఎఫ్ఓ రోహిత్ తెలిపారు. తొలకరి వర్షాలు పడుతున్న ఈ సమయంలో వన్యప్రాణులకు సంతాన ఉత్పత్తికి చాలా అనువైన సమయమని, ముఖ్యంగా పెద్ద పులులు, చిరుత పులులు, జింకలు, ఎలుగుబంట్లు, మనుబోతులు, నక్కలు తదితర వన్యప్రాణులు మనుషుల అలికిడికి, సఫారీ వాహనాల శబ్దానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నారు. ఈ సఫారీ వాహనాల సేవలను 90 రోజుల పాటు ప్రతి సంవత్సరం నిలిపివేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో 32కు పైగా పెద్ద పులులు, 180కి పైగా చిరుత పులులు, 2200కు పైగా వన్యప్రాణులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలోనే అతిపెద్ద అభయారణ్యంగా ఆమ్రాబాద్ పులులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ఉందన్నారు. ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై నల్గొండ కలెక్టరేట్ లో అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అదేవిధంగా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాథమిక విద్య మరియు ప్రాథమిక వైద్యం అనేది చాలా ముఖ్యమని అన్నారు. నేషనల్ డాక్టర్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మా డిఎంహెచ్ఓ గారు చెప్పారు, మా కలెక్టర్ గారు కూడా దాని ప్రత్యక్షంగా ప్రతి ఒక్క పిఎస్సీని ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనిషి ఇవాళ తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిస్తారు ఆపదలో ఉన్నారు. అందుకని ఆ డాక్టర్స్ వృత్తి ఉంటుంది. ఇలా అందుకనే మీరు మా కలెక్టర్తో పాటు మా డాక్టర్స్ అందరికీ ఉమ్మడి జిల్లా డాక్టర్స్ విజయం చేస్తున్న డిఎంహెచ్ఓలకు ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్య ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ మా గవర్నమెంట్. అందుకని ఇలా వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. 400 స్ట్రెంత్ దానికి 10-20 రూములనే హాస్టల్స్లో 10-20 బాత్రూమ్లతో ఇలా అన్ని గురుకులాలు నడుస్తుంది. అందుకని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ఉమ్మడి జిల్లాలో మొత్తం శాంక్షన్ అయింది. నల్గొండ జిల్లాలో 6 శాంక్షన్ అయినాయి. మిగిలిన జిల్లాలో కూడా 6 ఓన్లీ అన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వ పరంగా వైద్యంతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ఏటీసీ సెంటర్లో 80 కోర్సు కంప్లీట్ కూడా కావడం జరిగింది. అది కానివ్వండి, ఆర్ఎండ్బి శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిన్ననే సంఘం పెట్టి కూడా 45 కోట్లతోని ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా నిన్ననే నేను సైన్ పెట్టడం జరిగింది. జీవో ఇచ్చి, ఎందుకంటే మిగిలిన రోడ్ల ఇన్ఛార్జ్ మంత్రితో కానీ సరే ఇన్ఛార్జ్ మంత్రితో టైం తీసుకొని నెలకు 2 సార్లన్నా 15 రోజులకు ఒకసారన్నా కూర్చొని చర్చించి మరి అనేక అంశాలు ఉంటాయి. అంటే అభివృద్ధి చెందినవి కానీ రాజకీయానికి చెందినవి కానీ మరి విషయాన్ని మరి మనము తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే నల్గొండ జిల్లా మనం ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ప్రజల నుంచి బేష్ అనిపించుకోవాలి. అదేవిధంగా మనం కూడా అందరం కూడా సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, లక్ష్మణ్ గారు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా మరో లెవెల్ తీసుకుపోతామని చెప్పి కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతామని చెప్పి కూడా మనం చేస్తూ, ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ పరిధిలోని ద్వారకా తిరుమల మరియు భీమడోలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన పోలీస్ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. భీమడోలు సర్కిల్ సిఐ
విల్సన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ మరియు భీమడోలు ఎస్ఐ తదితరులు బదిలీపై వెళ్లిన 7 భీమడోలు సిబ్బంది మరియు 4 ద్వారకా తిరుమల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. వారి సేవలను గుర్తించి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ డ్యూటీలో బదిలీలు అనేవి సర్వసాధారణం. కానీ ఎక్కడ ఉన్నా కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం లభించాలని అభిప్రాయపడ్డారు. బదిలీ అయిన సిబ్బందితో వారి గత అనుభవాలను నెమరు వేసుకుంటూ భీమడోలు సర్కిల్ పోలీసులు హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నగరం బన్సీలాల్పేట డివిజన్లోని మేకలమండి శ్రీ ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా ఆయనకు ఆలయ చైర్మన్ విజయ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలోని అమ్మవారికి పూజలు జరిపించిన అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీనివాస్, వెంకటేష్, శాంతికుమార్, రంజిత్, సునంద తదితరులు ఉన్నారు. షష్ఠి రోజున ఇక్కడ బల్కంపేటలో ఎప్పుడైతే కళ్యాణం జరుగుతుందో మా దగ్గర కూడా ఈ మేకలమండి ఎల్లమ్మ దగ్గర కూడా అదే రోజున ఈ కళ్యాణం జరుగుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. గత 60 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు భక్తుల చేటి పూజలు అందుకుంటున్నది. చాలా అత్యంత శక్తివంతమైన అమ్మవారుగా పేరొందింది ఇక్కడ మేకలమండి ఎల్లమ్మ తల్లి. ఈ యొక్క ఆలయాన్ని చైర్మన్ గా శ్రీ కందిగంటి విజయ్ కుమార్ గారు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవాలయ సభ్యుల సహకారంతో కమల్ గారు, సునైనా గారు మొదలగు దేవాలయ గౌరవ సభ్యులందరూ కూడా ముందుండి ఈ యొక్క ఆలయాన్ని విశిష్టంగా నడిపిస్తున్నారు. ఈ రోజున కళ్యాణ కార్యక్రమం అత్యంత కన్నుల వైభవంగా బ్రాహ్మణుల సహాయంతో బ్రహ్మాండంగా నిర్వహించబడం జరిగింది. సుమారుగా ఒక 10,000 మంది భక్తులు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేశారు. అన్నదానం కూడా దగ్గర ఒక 8,000 మందికి అన్నదాన కార్యక్రమం. గుడి ఇది 60 సంవత్సరాల నుంచి గుడి ఇది. చాలా ఇది అనుకున్న కోరికలు అమ్మ తల్లి ముట్టు బంగారం తోటి ఏది అన్న కోరుకో తల్లి ఏది అన్నా కాదని అమ్మ స్వచ్ఛమైన తల్లి. ఏదైనా పని చెప్తే అమ్మ మొక్కితే పని తీసేస్తుంది. ఆమె నమ్ముకొని పనులు చేసుకోవచ్చు మనం. అంత స్వచ్ఛమైన మేకలమండి ఎల్లమ్మ గుడి ఇది. మేము 60 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఇది కాపాడుకుంటూ వస్తుంది గుడి. ఇప్పుడు మధ్యలో మేము వచ్చి గుడి కట్టినాము. ఇది చాలా డెవలప్ చేసినాం. సందర్భంలో ఈ పబ్లిక్ చాలా పెరుగుతూనే ఉంది. ఇది మన సెకండ్ బల్కంపేట గుడి లాగా చాలా పెరిగిపోయింది. చాలా సంతోషం. ఆ తల్లి అట్లా కరుణించుకుంది. చాలా పబ్లిక్ చాలా అందుబాటులో ఒక 7-8 వేల పబ్లిక్ వచ్చింది. చాలా సంతోషం అనిపించింది నాకైతే.